హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో హరిత హరీష్ గారు మనందరికీ బాగా తెలుసు అండ్ ఆల్సో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లేయర్. బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు అని కూడా మనం అనుకున్నాం. అండ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మెంటాలిటీ ఏంటి, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారో అనేది కూడా చూసాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఫస్ట్ వీక్లో ఏంటి, నాగార్జున గారు ఆయన్ని ఆ క్రాస్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్స్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా హౌస్ అందరూ కూడా నెగిటివ్గా ఉన్నారు. 14 మెంబర్స్ కంప్లీట్గా ఒక పర్సన్కి ఎగ్నెస్ట్గా ఉండడం ఫస్ట్ టైం. అండ్ సంజనాయే డిఫరెంట్గా ఉన్నారు, ఆవిడకి ఉండాల్సిన నెగిటివిటీ లేదా చాలామంది ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళ ఇంట్లో. బట్ ఈయనకి ఎందుకు ఆ నెగిటివిటీ వచ్చింది ఏంటి అని చెప్పడానికి. అండ్ తన వైఫ్ కూడా చూస్తూనే ఉన్నారు బిగ్ బాస్. సో ఆవిడ అనాలిసిస్ ఏంటి అండ్ హరీష్ గారు మెంటాలిటీ, ఈవిడ పరంగా ఇంట్లో ఎలా ఉంటారు, ఇంకా 3 రోజుల నుంచి తిండి కూడా తినకుండా ఉన్నారంట. సో ఏంటి, ఇదివరకు ఎప్పుడన్నా ఉన్నారా అని అడిగేది ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో హరీష్ గారి గేమ్ చూస్తున్నారా? అంటే ఫస్ట్ క్వశ్చన్, మిస్ అవుతున్నారా? చాలా చాలా మిస్ అవుతున్నారు. ఓకే. సో ఆ మిస్ అంతా అంటే చూస్తూనే ఉన్నారు కదా టీవీలో. సో ఆయన గేమ్ చూసినప్పుడు ఆబ్వియస్లీ అంటే ఇన్ని రోజులు మాట్లాడకుండా చూసుకోకుండా ఎప్పుడు లేము ఇన్ని రోజులు. ఆబ్వియస్లీ మేబీ 3 months అయితే 3 months ఆర్ మేబీ ఇప్పుడు 10 days అయింది కదా. ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఆయన వెళ్ళినా నేను వెళ్ళినా ఫోన్స్లో కాల్స్లో, వాట్సాప్ కాల్స్లో, జూమ్ కాల్స్లో కనెక్ట్లోనే ఉంటాము. బట్ అస్సలు చూసుకోకుండా మాట్లాడుకోకుండా లేనిది ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఓకే. సో ఎలా ఉంది ఆయన గేమ్ చూస్తున్నారు కదా, అంటే జనాల నుంచి ఒక రకమైన అప్లాజ్ వస్తుంది, ఆయన ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన అప్లాజ్ వస్తుంది. బట్ యాజ్ ఎ వైఫ్ దగ్గరగా చూసిన పర్సన్గా మీరు ఆయన గురించి ఏం చెప్తారు? నేను కూడా కొన్ని అబ్జర్వ్ చేశాను. గేమ్ ఆడాల్సిన దగ్గర గేమ్ లాగా ఉన్నారు. బట్ మోస్ట్లీ ఆయనకున్న నేచర్ ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ ఏదైతే ఉందో, సో దానితోనే వెళ్తున్నారు ఆయన. సో ఆబ్వియస్లీ రియల్ లైఫ్లో కూడా ఏదన్నా అనిపిస్తే మనసులో నుంచి టక్మని బయటికి చెప్పడం ఆయనకు అలవాటు, అలాగే మాట్లాడతారు. అండ్ ఇక్కడ కూడా ఆబ్వియస్లీ హౌస్లో కూడా ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ అదే కంటిన్యూ చేస్తున్నారు యాక్చువల్గా. బట్ మిస్ అయ్యేది ఏంటిదంటే ఆయనలో ఉన్న హ్యూమర్. సో ఆ హ్యూమర్ ఇంకా ఎక్కడ కనిపించలేదు. అది కనుక వస్తే బయటికి డెఫినెట్లీ ఇప్పుడున్న నేచర్ని అవుట్ పవర్ చేసేస్తుంది. అవుట్ ఫార్వర్డ్ చాలా హ్యూమరస్ అనేది. అంటే మాకు కూడా ఇంటర్వ్యూలో నేను చేసినప్పుడు మాట్లాడినప్పుడు అంత హ్యూమర్, నేను చాలా ఎలా ఉంటాను, నాకు ఈ పర్సన్స్ బాగా ఇష్టం, భగత్ సింగ్ లేదా ఒక దేశం ప్రేమ, ఒక డిఫరెంట్ వైబ్ కనిపించింది ఆయనలోని. బట్ ఎందుకో హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫస్ట్ డేనే హౌస్ రూల్స్ ఏంటి, హౌస్లో ఖచ్చితంగా ఇలాగే ఉంటారు, దూరంగా ఉంటారు, అందరికీ దూరంగా, మొబైల్స్ ఉండవు, ఏముండవు, డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్ ఒక దగ్గర ఉన్నప్పుడు అందరి మెంటాలిటీస్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఇంకా మెంటాలిటీస్ ఎక్కడో మిస్ అవుతుందా అనే ఫీలింగ్ వచ్చింది. మీరేమంటారు దాని గురించి? మిస్ అవ్వడం కన్నా కూడా అదే చెప్పాను కదా, ఆయనకి ఏంటంటే ఏదన్నా ఉంటే అది ఎదురకుండా మాట్లాడేసుకుని సార్ట్ అయిపోవాలి. సో జనరల్గా కూడా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నా కూడా మనం అందరూ ఒకటే ఇంట్లో, సపోజ్ జాయింట్ ఫ్యామిలీ లాగా ఉన్నాం అనుకోండి, ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కూడా మనం ఏం చేస్తాం, పెద్దలలాగా కూర్చుని మాట్లాడేసుకుని ఓకే ఓకే ఇలా ఇలా నువ్వు ఇది నువ్వు అది అని అట్లా అట్లా సరే ఇట్లా చేయొద్దు, మనం ఇట్లా చేసుకుందాం అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చేసి దాన్ని సార్ట్ చేసుకుంటాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అది జాయింట్ ఫ్యామిలీ లాగా కనిపిస్తున్నా కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి డెఫినెట్గా. సో డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో అలా కొంచెం ఒక జెల్ అయ్యి వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి టైం తీసుకుంటున్నారు, టైం పడుతుంది అనిపిస్తుంది నాకు. కామనర్స్గా ఈయనకి ముందు నుంచి 5గురు పరిచయమే, కానీ 5గురు కూడా ఈయనకి ఎగ్నిస్ట్గా మారారు లోపలికి వెళ్ళేటప్పటికి. అంటే బయట నుంచి వెళ్ళిన కామనర్స్ కూడా అంటే వీళ్ళందరూ గ్రూప్ కింద ఉండాల్సింది సంథింగ్. స్టార్టింగ్లో ఫుడ్ ఇచ్చే విషయంలో కానీ తనుజ గారు కూడా ఒక మాట అనడం జరిగింది, సార్ మీ వల్ల హౌస్ అందరినీ కూడా ఫుడ్ విషయంలో అనే ఛాన్స్ ఉంటుంది అని. ఫుడ్ ఇవ్వాలి అనడం మంచి విషయమే, బట్ బిగ్ బాస్కి వ్యతిరేకంగా చేయకూడదు అనేది మెయిన్ పాయింట్ కదా. సో మరి ఆయన అంటే రూల్స్ని బ్రేక్ చేసి, నేను దేవుడికైనా కూడా ఇలాగే నిలబడతాను, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, నాకు వాళ్ళు తినలేదు అన్న బాధ కాదు, బిగ్ బాస్కి కూడా ఉంటుంది. బట్ ఈయన ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అంటే ఓవర్ రియాక్ట్ కన్నా కూడా దట్స్ వాట్ హిజ్ రియాక్షన్. సో ఆయనకి ఏదన్నా, అదే చెప్తున్నాను కదా, ఏదన్నా ఉన్నా బయటకి పెట్టేయాలి, బయట మాట్లాడేయాలి. ఎదుర్కొన్న వాళ్ళు నొచ్చుకుంటారా, ఫీల్ అవుతారా అని ఆలోచించరని చెప్పి అనను. డెఫినెట్లీ అది క్లియర్ అయిపోతే ఇంకా బెటర్ కదా, ఇంకా రిలేషన్ స్ట్రెంగ్త్ అని అవుతుంది అనే దాంట్లో నమ్ముతారు. అదే అంటున్నా, అది హ్యూమర్తో హ్యాండిల్ చేసినప్పుడు ఆయన ఇప్పుడు
క్లోజ్డ్ వన్ అనుకోండి, ఎదుటి వాళ్ళు బాగా క్లోజ్డ్ వన్ అనుకోండి, డెఫినెట్లీ హీ హ్యాండిల్ ఇట్ విత్ హ్యూమర్ అనమాట. హ్యూమర్తో హ్యాండిల్ చేస్తారు దాన్ని డెఫినెట్గా. అదొక వేరే వేలోనే వెళ్తుంది అసలు అవును ఆల్మోస్ట్. అవును సో అసలు అది చాలా లైటర్ నోట్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళినా కూడా మా పేరెంట్స్ దగ్గరికి, మా ఇన్లాస్ దగ్గరికి ఇంటికి వెళ్ళినా కూడా అందరూ అడుగుతారు, మీ పెద్దబ్బాయి వచ్చినట్టున్నారు, ద కైండ్ ఆఫ్ సౌండ్స్ ఆర్ జోక్స్ అన్నీ విని కూడా మీ పెద్దబ్బాయి వచ్చిన, అలాగే మేము మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసి మీ పెద్దబ్బాయి వెళ్ళిపోయినట్టున్నారు అని కూడా అడుగుతారు యాక్చువల్గా. సో అంత ఫన్ లవింగ్ జియోవెల్నెస్గా ఉంటారు జనరల్గా ఆయన నేచర్. ఎందుకంటే ఎవ్వరు కూడా ఈ రకంగా ఇట్లా కంటిన్యూస్ యాంగర్తో ఎవరు ఉంటారండి? ఎవరు ఉండలేరు, అవును అంటిల్ అన్లెస్ సమ్ ఇష్యూ ఏదైనా ఉంటే తప్పించి. సో అందుకనే సో అదే అన్నాను కదా, ఆ ఈ ఈ ఏమన్నా ఈగోస్ కానీ ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసేసి మాట్లాడుకుని ఏదన్నా ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరే చూశారు నిన్న తనుజ గారు వచ్చి మాట్లాడంగానే అమ్మలా మాట్లాడింది కాబట్టి నాకు నచ్చి నేను ముందుకు తిన్నాను అని చెప్పేసి అని అన్నారు. ఏదో ఎవరో ఒక డైలాగ్ అండి. నేను యాక్చువల్గా దీనివల్ల కొంచెం లైవ్ చూడలేకపోతున్నాను. సో అందుకే ఆ డైలాగ్ టు డైలాగ్ నాకు గుర్తులేదు యాక్చువల్లీ. సో అన్నారంట, అమ్మలాగా వచ్చి మాట్లాడారు కాబట్టి తిన్నాను అని చెప్పేసి అని అన్నారంట. ఏంటి తనుజ వచ్చి అడగంగానే తిన్నారా అని అంటే, కాదు అమ్మలాగా వచ్చి మాట్లాడింది కాబట్టి తిన్నానని అని అన్నారంట. సో అది. ఓకే. సో సంజన గారితో కూడా అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరికి, సంజన గారి ఫ్లిప్ మైండ్ మాకు అర్థమవుతుంది. ఆవిడ నేచర్ ఏంటో, ఆవిడ గేమ్ ప్లాన్ ఏంటో, చాలా ఫ్లిప్పీగా ఉన్నారు ఆవిడ. అది సెకండ్లో చేంజ్ అవుతున్నారు, రోసరవీలు రంగులు మార్చినట్టుగా ఆవిడ రంగులు మారుతున్నాయి. కానీ ఈయన చాలా బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఈయనకి ఆవిడ నేచర్ అర్థమైందా, అర్థం కాలేదా? సంజన గారితో ఎక్కువ రైవలరీ పెరుగుతూ వస్తుంది ఈయనకి. సో సంజన గారికి హౌస్ అందరూ ఎగ్నెస్ట్గా ఉన్నా, ఈయన విషయానికి వచ్చినప్పటికి అందరూ సంజన గారితో ఏకీభవిస్తున్నారు. సో అది మీరు దాని గురించి ఏం చెప్పాలి? అదే చెప్తున్నాను కదా, యాక్చువల్గా సంజన గారు బిగ్ బాస్ అనేది ఒక షో ఎట్లాంటిదంటే ఒక పర్సనాలిటీ బయటికి రావాలి. సో ఇనిషియల్స్ డేస్లో వాట్ ఎవర్ దట్ పర్సనాలిటీ ఈజ్ ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ బయటికి రావాలి, దాని నుంచి కంటెంట్ క్రియేట్ అవ్వాలి. సో కానీ ఎండ్ ఆఫ్ ది డే దట్ పర్సనాలిటీ షుడ్ బి లవ్డ్ బై పీపుల్. అంటే ఒక జెన్యున్ పర్సన్, ఒక హ్యుమానిటీ నేచర్ ఉన్న పర్సనాలిటీ అయి ఉండాలి. అది హ్యుమానిటేరియన్స్ గ్రౌండ్స్ కనెక్ట్ అయిన పర్సనాలిటీ అయి ఉండాలి. సో ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇప్పుడు హౌస్ మొత్తం కూడా సంజన గారిని ఆయన నాకు గుర్తున్న ఒకటి ఎగ్ విషయంలో, ఒకటి షాంపూ బాటిల్స్ విషయంలో చాలా కార్నర్ చేయడానికి ట్రై చేశారు. బట్ షీ స్టాండ్ అవుట్ ఆఫ్, అంటే మేబీ తనకున్న ఎక్స్పోజరో ఇండస్ట్రీలో తీసుకోవడం అనేది మేబీ తను ఇంటెన్షనల్గా చేస్తుంది. అది మనం అన్నాం కదా ఫ్లిప్ అని, ఇంటెన్షనల్గా చేస్తున్నారో ఏమో తెలియదు. దట్ ఈస్ వాట్ తన గేమ్ ప్లాన్, అది తను అలా వెళ్తున్నారు ముందుకి. బట్ దాంట్లో కూడా ఇప్పుడు యాంగర్ ఇంకి అని అనుకున్నప్పుడు ఫస్ట్ షాంపూస్ దాంట్లో కూడా హౌస్ మొత్తం ఒక టోన్లో చెప్తే ఈయన ఫోన్లే అండి వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు కదా వదిలేసేయండిలే అని చెప్పి అనగానే, నాకు ఇట్లా ప్రేమగా చెప్తే వింటాను నేను అని చెప్పేసి నన్ను అంది. ఇమీడియట్లీ షీ చేంజ్. తర్వాత కూడా హౌస్ మొత్తం ఆమెని ఈవెన్ బాడీ షేమింగ్ చేసి ఇట్లా అనేసినా కూడా మీరు మాలో పార్ట్ కాదు, టెనెంట్స్ అందరూ ఆమెని అవుట్ చేసేసిన అట్లా బయటికి, స్టిల్ ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఆ డెకోరంతో ఆమెతో మాట్లాడటం కానీ, ఈవెన్ ఎగ్ విషయంలో కూడా అందరూ అట్లా మీద పడిపోతే, ఇంక్లూడింగ్ బర్నీ గారు కూడా అట్లా మీ వల్లే ఈ హౌస్లో ఇంత ఇది అని అనగానే కూడా, బట్ స్టిల్ హీ మెయింటైన్ దట్ డెకోరం. ఆయన పర్సనాలిటీ ఇలా పక్కన కూర్చుని ఒక రూమ్లో వాళ్ళు ఆయన చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా అడిగారు, మీరు చెప్పండి కొంచెం కావాలని తీసుకున్నారా లేకపోతే ఫన్ క్రియేట్ చేయడానికి తీసుకున్నారా అని అంటే, లేదు నాకు ఆకలి వేసింది తినేసాను. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలా. సో ఆయనలో ఉన్న అంటారు కదా నేచర్, స్థైర్యం, అంతే కామ్ అండ్ కూల్ కంపోజ్నెస్ మరి జనాలకి ఎందుకు కనపడలేదు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హౌస్ మొత్తం ఈవెన్ కొన్ని శ్రీజ లాంటి వాళ్ళైతే ఈవెన్ కొన్ని వర్డ్స్ కూడా జారేశారు వచ్చి, ఆ వర్డ్స్ తర్వాత మళ్ళీ వాళ్ళే ఒకళ్ళైపోయారు. మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ అని అదని ఆ క్లిప్పులు నడుస్తున్నాయి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తూనే ఉన్నాయి. సో అదే. సో కానీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఎప్పుడైతే ఈ టాపిక్ వచ్చినప్పుడు, ఆడవాళ్ళ మగవాళ్ళు అనే టాపిక్ వచ్చినప్పుడు ఇట్లా చేసి మాట్లాడతారు అనేసి అని అంటే, ఒక మాట అనేయడం చాలా ఈజీ, రైట్? సో ఇన్ని డేస్ అట్లీస్ట్ ఒక 4-5 డేస్ నుంచి మీతో ఉన్నారు, మనిషి చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరు ఈవెన్ ఆయన ఫుడ్ తినలేదని అంటే కూడా మీరు ఆ రోజు కూడా వచ్చి తినండి నేను ఆయన ముందు తింటే అట్లీస్ట్ ఆయనకి కొంచెం లాలాజలం ఏదో అట్లా అనిపించి లోపల తినాలనిపిస్తుందేమో అని కూడా ట్రై చేశారు. మీ ప్రయత్నం నచ్చింది. సో ఇప్పుడు ఆ మనిషి అంత కరెక్ట్గా అన్నప్పుడు మీరు అసలు అలాంటి ప్రయత్నమే చేయరు కదా మీరు.
సో మీరు చేశారని అంటే అది మీ మీద మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇంకా. సో అదే అనిపించింది నాకు. ఆయన ఇప్పటిదాకా ఇంట్లో అంటే మీతో ఉన్న ఈ టైం పీరియడ్లో ఇన్నాళ్ళుగా ఆయన చూస్తున్నారు, ఎప్పుడైనా ఆయన ఇలా తినకుండా ఉండడం, అప్సెట్ అవ్వడం ఇలాంటిది ఏదన్నా మీరు గమనించారా ఎప్పుడైనా? అసలు ఇన్ని రోజులు తినకుండా ఇట్లా ఉండటం అయితే అసలు ఎప్పుడు జరగలేదు. ఈవెన్ ఇంత ఈ రకంగా ఇంత హర్టింగ్ అయిపోయి, ఎందుకంటే జనరల్గా దీనికి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బయట ఏదైనా ఇష్యూ జరిగిందండి మనకి, ఒకళ్ళు మన మీద ఒక నింద ఏదో వేసారు, అది చాలా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చాలా మన క్యారెక్టర్కే వచ్చింది అనుకోండి, ఒక నింద వేశారు, ఏం చేస్తాం జనరల్గా మనం మాట్లాడతాం, లేకపోతే పోట్లాడతాం, లేకపోతే ఏదో ఒక రకంగా మన ఇష్యూస్ అనేది మనం బయట పెడతాం, మన ఎమోషన్స్. లేదు వాళ్ళతో మనము ఆ డెకోరం మెయింటైన్ చేయాలి, మాట్లాడలేము, వాళ్ళని తిట్టలేము, ఏం చేయలేము, కానీ చాలా బాధ అనిపిస్తుంది, వీళ్ళు ఎట్లా అనేసారు నన్ను, క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మొన్నటి వరకు అన్న అన్న అనుకుంటూ సార్ సార్ అనుకుంటూ మంచిగా ఉన్నవాళ్ళు స్ట్రైట్ అవే అసలు ఇట్లా టర్న్ ప్లేట్ ఫిరాయించడం వల్ల మనిషికి ఏం అర్థం కానప్పుడు, మనం బయట ప్రపంచం అయితే ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు అనుకోండి, ఒకరితో ప్రాబ్లం వస్తే మిగతా ఇద్దరితో మీరు మీరు మాట్లాడతారు, వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు. ఒకళ్ళు ఏం చెప్తారు, కొన్ని నువ్వు అడిగిపోయావా, లేకపోతే నువ్వు కూడా 4 మాటలు అనేసి అని చెప్పి వాళ్ళు రకరకాల వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చెప్తారు మీకు. సో మీకు అనేది ఒక ఓకే అసలు ఏం జరిగింది పోనీ మాట్లాడేద్దాంలే అనేసి ఒక ఇది వస్తుంది మీకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆయన అది జరిగినప్పుడు 14 మంది ఒకేసారి, రిత్తు ఒక తప్పించి 13 మంది ఒకేసారి ఇట్లా ఫ్లిప్ అయిపోయారు. సో అయిపోయినప్పుడు ఆయనకి అసలు అంటారు ఉండే అసలు ఫుల్ షాక్ అయినా. ఇప్పుడు ఓకే మనిషి ట్రూ కలర్స్ కనిపిస్తున్నాయి బయట. ఆయన ఏదైతే అంటారు మాస్ పీపుల్ మొన్నటి వరకు సార్ సార్ అని పిలుస్తూ చక్కగా మాట్లాడుతూ, అమ్మాయిలు మాట్లాడుతున్నారు, అబ్బాయిలు మాట్లాడుతున్నారు, అంతా నార్మల్గా వెళ్తుంది, సార్ సార్ అని అంటున్నారు, అంతా చక్కగానే ఉంది. బట్ ఒకేసారి అంటే ఆ నాగార్జున గారు చూపించిన 5 minutes క్లిప్ ఏదైతే ఉందో దాని మీద జడ్జ్ చేసేసి ఒక మనిషిని అట్లీస్ట్ ఒకళ్ళు కూడా స్టాండ్ తీసుకుని, పోనీ ఆ టైంలో నాగార్జున గారితో డిబేటబుల్గా కాకపోయినా చెయ్యి ఎత్తకపోయినా కూడా, పోనీ చెయ్యే ఎత్తారనుకుందాం, బట్ నాగార్జున గారు నాకైతే ఎందుకో అది కొంచెం నమ్మశక్యంగా కలగట్లేదు. ఎందుకంటే ఆ మనిషిని ఆల్రెడీ 4 days నుంచి చూస్తున్నాము, ఆయన ఏంటో మాకు ఒక ఐడియా ఉంది, కానీ ఇట్లా మాట్లాడారు అని అంటే దీని మీద నేనైతే అనుకోవట్లేదు అని ఏదో ఒక పాయింట్ అయితే కనీసం హ్యాండ్ రేస్ చేయకపోయినా అంటారు చూడండి. ఇప్పుడు నేను హ్యాండ్ రేస్ చేయకపోతే ఇక్కడ మీకు అడ్డుపడుతున్నానని కాదు, ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఆయన ఎవరితో మాట్లాడారో ప్రియా, ఆమె కూడా ఫ్లిప్ అయ్యి ఆయనదే తప్పు అని ఎగ్జాక్ట్లీ షీ టుక్ దట్ స్టాండ్ ఆన్ సైడ్ ఆఫ్, ఆ స్టాండ్ కూడా ప్రాపర్ గా లేదు కదా, ఫస్ట్ గుర్తులేదని ముందంది నేనే తప్పు చేశాను, నాదే తప్పు, నేను క్వశ్చన్ చేయలేదు అంది. తర్వాత వచ్చేటప్పటికి లేదు సార్ నేను నేను ఆ రోజు క్వశ్చన్ చేశాను, మర్చిపోయిన ఇప్పుడు గుర్తొచ్చింది అంది. సో అలాంటి నేచర్ ఉన్న మనుషుల మధ్యన ఈయన అక్కడ మరి సర్వైవ్ అవ్వడం అనేది, అంటే 3 days ఇప్పుడు తినకుండా పోనీ తను స్ట్రాంగ్ చేసుకున్నా గేమ్లోకి వెళ్ళాలి మళ్ళీ. సో ఇప్పుడు ఎలా రికవర్ అవుతారు అక్కడ, ఎందుకంటే ఆయన సపోర్టివ్ పర్సన్స్ ఎవరు లేరు, యు ఆర్ నాట్ దేర్ ఎట్ ద బ్యాక్ టు గివ్ దట్ బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు ఏంటి ఆయన పొజిషన్ అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పటిదాకా ఆయనకి ఎదురు అవ్వలేదు అన్నారు, బట్ హౌస్లో ఆయన ఎలా కంబ్యాక్ చేసుకుంటారు? ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు అవ్వలేదని అంటే కాదు, ఎదురయ్యి, బట్ నేను అదే చెప్తాను కదా, ఇంట్లోకి బయటకి ఉన్న తేడా. అదే ఇంట్లో అదర్ పర్సన్స్ ఉన్నారు, ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కదా, ఇలాంటి టైంలో ఆయన కంబ్యాక్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? కంబ్యాక్ అదే కదా, ఇప్పుడు నేను ఆవిడ వచ్చి మాట్లాడారు, యాక్చువల్గా నన్ను ఒకళ్ళు అడిగారు కూడా, యాక్చువల్గా ఇప్పుడు అసలు ఏంటి ఆ ట్రిక్ ఏంటి, ఎందుకంటే ఆయనకి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అన్నీ ఉన్నాయి, ఏదైనా ఫేస్ మీద చెప్తారు, ఏదన్నా కూడా క్లియర్ అవుట్ సార్ట్ అవుట్ చేసుకుంటారు. సో మీకు కూడా అట్లాంటివి వచ్చినాయి ఆ ఫ్యామిలీలో ఎప్పుడన్నా అంటే, దానికి ఒక అంటారు కదా ఒక టిప్ ఏంటిది ఆయన అట్లా ఉన్నప్పుడు అని అంటే, నేను అదే అన్న, ఈగోస్ అన్ని పక్కన పెట్టేసి మాట్లాడతాను, అట్లీస్ట్ అవును సార్ నేను ఫ్లిప్ అయ్యాను అలా అన్న, లేకపోతే నీకే చేసింది నీకు తప్పు అనిపించింది, లేదు సార్ నేను ఆలోచించలేదు, మేబీ నేను ఇప్పుడు కెమెరా ముందు స్టాండ్ తీసుకుంటున్నాను, నాకు మీరేంటో తెలుసు కదా, నేను ఎత్తకుండా ఉండాల్సిందేమో, అట్లీస్ట్ నేను ఆలోచించాల్సిందేమో అని ఏవైతే పాయింట్స్ ఆయన్ని ట్రిగర్ చేసిందో, సో ఆ పాయింట్స్ అన్న పెట్టి మాట్లాడటానికి ఎవరన్నా వచ్చినట్టే ముందుకి అట్లీస్ట్ ఇంతవరకు అయితే వచ్చేది కాదు, అదైతే నేను చెప్పగలుగుతాను. అదే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఆయనకి ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు, ఈజ్ కంప్లీట్లీ అలోన్ ఇన్ ద హౌస్. ఎంత వాళ్ళు అక్కడ ఉన్నారని మాట్లాడుతున్నా ఒక విధమైన నెగిటివిటీ అనేది, లేదా ఒక విధమైన ఆయనతో మాట్లాడినా కూడా వీళ్ళందరూ నన్ను కార్నర్ చేశారు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే హీ ఆల్సో కాంట్ బిలీవ్ ఇట్. సో ఆయన కమ్బ్యాక్, ఎందుకంటే 3-4 daysలో హీఈస్ ఇన్ నామినేషన్స్ ఆల్సో. సో నామినేషన్స్ ఓవర్కమ్ అవ్వాలి, ఆడియన్స్ ఆర్ వాచింగ్,
సో మీ సైడ్ నుంచి ఆయన గురించి మీకు తెలిసిన విధానంలో ఈ 3-4 డేస్లో హౌ హీల్ గెట్ బ్యాక్ టు హిస్ పొజిషన్? ఎట్లా గెట్ బ్యాక్ అవుతారు అని అంటే తనకున్న నేచర్ని అది మార్చుకోలేరు ఆయన. నేచర్ ఇన్ ద సెన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనిపించింది చెప్పటం, రైట్ ఆర్ రాంగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనకి తన స్టాండ్ తీసుకోవడం అనిపించింది చెప్పటం. సో ఇక్కడ ఇప్పుడు అంటారు కదా, రెండు వైపుల నుంచి హౌస్ టీమ్ మెంబర్స్ కూడా అదే వెల్కమింగ్ ఉండి ఈయన కూడా కొంచెం దాని నుంచి వస్తే, సో ఇద్దరు కలిసి మధ్యలోకి వచ్చారంటే డెఫినెట్గా అది ఆయనకి కంబ్యాకే అవుతుంది. సో అంటారు కదా, ఈగోస్ అని వదిలేసి మాట్లాడటం అని అనేసి అన్నాను కదా నేను. సో ఆ పాయింట్ మీద అనమాట. సో కన్ఫ్రంట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఈయన ఉన్నారు, ఇప్పుడు బిగ్ బాస్ పిలిచారు ఈయన్ని కన్ఫెషన్ రూమ్లోకి. పిలిచినప్పుడు ఈయన అన్నారు, ఇమాన్యుయల్ నేను అన్న మాట ఓకే దట్స్ ఫైన్, నేను సారీ కూడా చెప్పాను, నేను ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దట్ కూడా అనేసేసి, బట్ సెకండ్ పాయింట్ ఏదైతే చూపించారో అండ్ మోర్ ఓవర్ అది నేను చెప్పడం ఏంటంటే, యాక్చువల్గా నేను లైవ్ చూస్తున్నప్పుడే అనుకున్నాను నేను, అది దట్ షుడ్ బి ద పాయింట్ అది. ఎందుకంటే అదొక ఇష్యూ జరిగింది, ఇష్యూ జరిగినప్పుడు అది లైవ్లో కూడా వేయలేదు, అయితే నేను ఎపిసోడ్లో కూడా వేయలేదు. ట్రిగ్గర్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆయన అంత మాట అనడానికి ట్రిగ్గర్ ఎవరు చేశారు? ఇప్పుడు మనకి ఒక ముద్దాయి ఉన్నారండి, ముద్దాయి ఉంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టు జడ్జి ముందు తీసుకెళ్తే స్ట్రేట్ అవే ఉరేసారు కదా, స్ట్రేట్ అవే జడ్జిమెంట్ పాస్ చేసేసారు కదా, వాదోపవాదాలు జరుగుతాయి, అసలు ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎవరిది తప్పులు అని అన్నీ వస్తాయి దాంట్లో. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇక్కడ కూడా అసలు ఆయన అంటున్నారు కూడా కూర్చుని, సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మనిషి సెకండ్ టైం పర్సనల్ అయ్యాడు, ఆడవాళ్లతోనే మాట్లాడతారా, వాళ్ళు తిరిగి మీకు సమాధానం చెప్పలేరేమో, వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ గట్టిగా మాట్లాడలేరేమో, మగవాళ్ళతో మాతో మాట్లాడండి మేము సమాధానం చెప్తాం అనేసి అన్న సెన్స్లో వెళ్ళింది అది. యాక్చువల్గా అది కూడా ఎప్పుడు వెళ్ళింది, వీళ్ళు కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది, కెప్టెన్సీ టాస్క్ నడిచేటప్పుడు వీళ్ళు అది సంచాలక్తో ఫైట్ జరుగుతుంది కదా, అది సోల్జర్ పవన్ అవుట్ అయిపోయినాక లెట్స్ నాట్ డిబేట్ విత్ సంచాలక్, మీరు వచ్చేసేయండి అని చెప్పి వీళ్ళందరూ యాక్చువల్గా అరుస్తున్నారు, టెనెంట్ సైడ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరుస్తున్నారు, లేదు అవుట్ 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 అని చెప్పేసి. ఈయన హరీష్ గారు వెళ్ళి లెట్స్ నాట్ డిబేట్ విత్ ద సంచాలక్, ఆయన డిసిషనే ఫైనల్ అని చెప్పేసి వచ్చేయగానే అంటే, ఈ అరిచే ప్రాసెస్లో ఆయన ఆ కమెంట్ పాస్ చేశారంట. ఓకే. సో అప్పుడు హరీష్ గారు అక్కడ ఉన్న ఎవరు టెనెంట్స్తోనూ మాట్లాడట్లేదు, టెనెంట్స్లో ఉంది రిత్తు, తనుజ, వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు కదా, సో వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడట్లేదు. సో అక్కడ నేను ఎవరు ఆడవాళ్ళతో మాట్లాడలేదు కదా, సో ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడు ఈ మనిషి? ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఐదర్ ఇప్పుడు నేను మాట్లాడాను కాబట్టి అనాలి, లేకపోతే నేను ఎవరైనా అమ్మాయితో నేను ఆర్గ్యూ చేస్తానని అంటే అనాలి. అది లేదే, అంటే మొన్న తనుజతో జరిగినప్పుడు ఎప్పుడన్నా ఇది ఉందా అనేసి అన్నట్టు అనుకుంటే దాన్ని అప్పుడు మనసులో పెట్టుకుని దీన్ని ఇప్పుడు బయటికి తీసారా? అసలు రిలవెంటే కాదు కదా, కాంటెక్స్ట్ రిలవెంటే కానప్పుడు మనం క్రికెట్లో యాక్చువల్గా వినే ఉంటాం ఈ వర్డ్ స్లెడ్జింగ్ అని చెప్పేసి అంటారు. సో కావాలని ప్లేయర్స్ని డిమారలైజ్ చేయడానికి కోసం, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించడానికి కోసం చేస్తారు. ఓకే, అలా చేశారు సరే, అది ఆయన గేమ్ స్ట్రాటజీయే అనుకుందాము, క్రికెట్లో కూడా చేస్తున్నారు అని అనుకుందాము. కానీ ఇప్పుడు మనం నేషనల్ మీడియాలో ఒక అంటే ఈయన పెద్ద ఈయన చెప్తున్నారంటే కరెక్ట్ అనే అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు జస్ట్ A to D ఏదైతే జరిగిందో దాంట్లో జస్ట్ CD పాయింట్స్ చూపించేసేసి AB అసలు ఏం జరిగిందో రిలవెంట్, అసలు యాక్షన్ ఏం జరిగింది అని మాట్లాడకుండా ఓన్లీ రియాక్షన్ గురించి మాట్లాడితే అది కూడా రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుంది, క్యారెక్టర్ అసాసినేషన్ కిందకే వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది పాయింట్. సో అది ఆయన చాలా హర్ట్ చేసింది. హీ డిడ్ంట్ గెట్ ద స్పేస్ ఓవర్ దేర్, ఆయనకి అక్కడ ఆ స్పేస్ దొరకలేదు. దాన్ని కన్ఫ్రంట్ చేసుకుని, అదే బయట ఉంటే మన వాదన మనం పెట్టుకుంటాం, ఆ లోపల ఆయనకి ఆ స్పేస్ దొరకలేదు. దట్ బయట నుంచి జనాలు అలా అనేసరికి ఇప్పుడు నేను ఎవరిని ఇక్కడ సపోర్ట్ చేయట్లా, యాజ్ ఎ సిచ్యువేషన్ని అనలైజ్ చేసి చెప్తున్నాను అంతే. ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఫస్ట్ అసలు యాక్షన్ ఏంటి, ఆడవాళ్ళతోనే మాట్లాడతావా, ఆడవాళ్ళు తిరిగి మాట్లాడలేదు, వాళ్ళతోనే డిబేట్ పెట్టుకుంటావా, మగవాళ్ళు మాతో పెట్టుకోవాలని అంటే, ఆడవాళ్ళు మాట్లాడలేరు మగవాళ్ళు మాట్లాడగలరు అని అంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడే స్టార్ట్ అయిపోయినట్టు కదా. ఈయన చేశారు అని చెప్పేసి నన్ను అంటున్నారు, అది ఇక్కడే స్టార్ట్ అయిపోయింది కదా. సో అలాగే ఇప్పుడు అది వన్ ఆఫ్ ది పాయింట్, మాట్లాడితే అప్పుడు ఇక్కడి నుంచే మాట్లాడాలి. అసలు ఎవరితోనూ గొడవ కూడా పడలేదు అప్పుడు ఆ టైంలో, ఆయన అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇప్పుడు ఇదే మాట
అబ్బాయితో అన్నాడు, ఓకే. ఇదే మాట ఒక అమ్మాయితో కూడా అంటే రివర్స్లో అనుకోండి, మీరు అబ్బాయిలతోనే మాట్లాడుతుందిరా అంటే అది క్యారెక్టర్ అసాసినేషన్ కిందకే వస్తుంది కదా. ఎంత కాదు ఇంకా అబ్బాయి అమ్మాయి అనడానికి అది అసలు మరి ఇది ఘోరం. అలాంటిది అందుకని ఇప్పుడు ఇక్కడ కూడా జెండర్ డిస్క్రిమినేషన్ లేనప్పుడు అబ్బాయి క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ కూడా అమ్మాయి క్యారెక్టర్, ఎవరిని ఆ మాట అనకూడదు, అంతే కదా. సో అది ఆయన పాయింట్స్ అవి పెట్టాలనుకుంటున్నారు ఆయన, అందుకని. కానీ ఆ ప్లేస్లో ఆ వీకెండ్ ఎపిసోడ్లో ఆయనకి ఆ స్పేస్ దొరకలేదు. అంటే ఆయన ఒపీనియన్ పెట్టుకుని ఆయనని డిఫెండ్ చేసుకునే స్పేస్ దొరకలేదు. దట్ టు ఇంకా హోల్ హౌస్ గాట్ ఫ్లిప్డ్. సో ఆబ్వియస్లీ అది ఎక్స్పెక్టెడ్ రియాక్షన్. ఇంకా ఏంటి దీని ఇంకా వీళ్ళకి నేను మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకోవాల్సిందనే ఇదిలోకి వెళ్ళిపోయారు ఆయన ఇంకా. సో దాని గురించి అందుకే అన్ని 3 days డ్రాగ్ అయ్యి ఎవరితో మాట్లాడాలి ఇంకా ఆయన బిగ్ బాస్ ముందు అలా అవుట్ బర్స్ట్ అయిపోయారు. అండ్ నాగార్జున గారి విషయానికి వస్తే ఆయన వీడియో చూపించి ఆయన కూడా మాట్లాడటం అండ్ అదే టైంలో ప్రియా ఫిల్ అండ్ ఈయన కూడా నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటూ కొన్ని వస్తున్నాయి. నాగార్జున గారు చెప్తున్న హీస్ టాకింగ్ లేదా ఆయనకి ఇవ్వాల్సిన వే ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వట్లా, ఎదురు సమాధానంగా వెళ్తుంది, నాట్ లైక్ రెస్పెక్ట్ ఆన్సర్ లాగా ఇవ్వట్లేదు, వాదనలాగా చేస్తున్నారు నాగార్జున గారితో. ఎందుకంటే ఆయన కూడా బిగ్ బాస్ అక్కడ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. సో దీని గురించి కూడా కొన్ని వస్తున్నాయి ఆయన మీద ఎలిగేషన్స్, హరీష్ గారి మీద, నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు ద అదర్ కంటెస్టెంట్స్ ఆర్ టు ద హోస్ట్ అనేది. సో మరి ఇప్పుడు నేను జనరల్గా ఒకటి చెప్పాలంటే ఆయన వాయిస్ ఫస్ట్ థింగ్ బేస్ వాయిస్ కొంచెం మాట్లాడినా కూడా కొంచెం లౌడ్గా మాట్లాడినట్టే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆయనకున్న ఒక క్వాలిటీ ఏంటంటే కన్ఫరెన్స్ చేసి క్లారిఫై చేసుకోవడం. ఇప్పుడు ఎవరున్నా కూడా, ఇప్పుడు సపోజ్ ఎదుగున్న పేరెంట్స్ ఉన్నా కూడా ఎవరైనా సరే, అది నేను అది కానప్పుడు ఎదురుకుండా వీళ్ళున్నారు, నువ్వు వీళ్ళతో మాట్లాడకూడదు ఇలా అని చెప్పి అలా ఏం ఉండదు కదా. సో హీ మెయింటైన్ హిస్ డెకోరం, ఆయన డెకోరం మెయింటైన్ చేశారు. సార్ అని సంబోధిస్తున్నారు, కానీ ఆయన పాయింట్ క్లారిఫై అవ్వాలి. ఇప్పుడు ఇలా కాదు కదా, ఎలిగేషన్ వేసేసాము ఇంకా నేను మాట్లాడతో అని చెప్పేసి అట్లా కాదు కదా. సో డెఫినెట్గా నేను అదే చెప్తాను కదా, తనకి ఆ స్పేస్ అది తనని డిపెండ్ చేసుకునే ఏదైతే ఉందో. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇది ఒకళ్ళు ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు అసలు అడ్రస్సే అవ్వలేదు, ఎవరైతే దాన్ని రియాక్ట్ అయ్యారో వాళ్ళది తప్పని చెప్పి చూపించేసేసి అక్కడతో కాన్వర్జేషన్ క్లోజ్ చేసేసాము. ఇఫ్ దట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ నేనేం కమెంట్ చేయను దానికి. అది బట్ ఇట్ ట్రిగర్డ్ హిమ్. అది గుండంకుల్ కాన్సెప్ట్కి వస్తే, అంటే ముందు నుంచి 2-3 సార్లు అన్నాను, ఆయన కూడా నవ్వుతూ హిట్ ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు నైట్ సడన్గా రియాక్ట్ అయ్యారు అనేది తెలియదు అనేది ఒకటి. అదే పాయింట్లో ఫ్లేవర్ ఇష్యూలో మధ్యలో మీకు సంబంధం లేకుండా రెడ్ ఫ్లేవర్ అనే వర్డ్, నార్మల్గా మనకి రెడ్ ఫ్లేవర్ అంటే ఇట్స్ ఇన్ తెలుగు ఆర్ సాంస్క్రిట్ వి టేక్ ఇట్ యాస్ కంప్లీట్లీ డిఫరెంట్ వర్డ్, అన్పార్లమెంటరీ అని అంటారు. ఆయనకి అంత తెలిసి ఉండవచ్చు, ఏదో సరదాగా ఈయన కూడా ఫన్కి ఒక మాట వదిలేశారు. ఈయన గుండంగులు అన్నారు, ఈయన రెడ్ ఫ్లేవర్ అన్నారు, అక్కడితో అయిపోయింది ఆ డిస్కషన్. ఎందుకు ఓవర్గా వాళ్ళు కూడా, అంటే ఆయన కూడా ఇమాన్యుయలే కాదు, హరీష్ గారే కాదు, ఇద్దరు ఆ సిచ్యువేషన్ని అక్కడే హ్యూమర్, ఎందుకంటే ఈయనలో చాలా హ్యూమర్ ఉందంటున్నారు, అది రేజ్ అవ్వకుండా ఉంటే ఇది రేజ్ అవ్వదు అనే పాయింట్ ఒకటి ఎక్కువ వినిపిస్తుంది మనకి. ఈయన సైడ్ హీ టుక్ ఇట్ లైక్ బాడీ షేమింగ్, అండ్ ఆయన గుండు కొట్టించుకున్నది సెల్ఫ్ రెస్పెక్ట్తో ఫర్ బిగ్ బాస్. హాఫ్ షేవ్ చేసుకుని హీఈస్ రెడీ టు స్టాండ్ లైక్ దట్, ఇట్ ఈస్ రెస్పెక్ట్. అండ్ దాన్ని కంప్లీట్ ఫుల్ షేవ్ చేసుకుని సీజన్ అంతా అలాగే ఉండాలన్నా ఈజ్ రెడీ టు డూ దట్. సో రెస్పెక్ట్తో చేశారు, దాన్ని షేమింగ్ చేయడం అనేది ఈయన తప్పు. ఈయన కూడా తెలుసో తెలియకో ఒక రెడ్ ఫ్లేవర్ అని అనేసారు. సో ఈ సిచ్యువేషన్లో ఇమాన్యుయల్కే మళ్ళీ స్టాండ్ వచ్చింది హౌస్ అంతా కూడా, కావాలనే అన్నారు. ఆ రెడ్ ఫ్లేవర్ అనేది ఒక బూతు పదం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఆయన అది యూస్ చేసేసారు, ఆయన కావాలనే అనేసారు ఇప్పుడు ఆ మాట అంతా. సో ఇలాంటి వర్డ్స్ వినిపిస్తున్నాయి కదా. సో బయట నుంచి ఏం జరుగుతుందో ఆయనకు లోపల తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు రెండు విషయాల్లో ఆయన్నే పాయింట్ అవుట్ చేసి, ఫస్ట్ థింగ్ అయితే యాక్షన్ అడ్రస్ చేయలేదు, రియాక్షన్ అడ్రస్ చేశారు. ఇప్పుడు ఈ విషయంలో చెప్తాను. నేను యాక్చువల్గా చూస్తున్నప్పుడు ఆఫ్టర్నూన్లో వీళ్ళు లంచ్ అయిపోయినాక స్కిట్ ఏదో ఆడుకుంటున్నారు ఓనర్స్ అందరూ లోపల.
వీళ్ళు బయట టెనెంట్స్ అందరూ కూడా కూర్చుని వాళ్ళు ఏదో చిట్ చాట్లు చేసుకుంటున్నారు, బయట లోపల నుంచి ఏమైనా దొంగతనం చేసుకుంటే తీసుకొచ్చేసి బిస్కెట్ ప్యాకెట్లు అని అలా నడుస్తుంది. సో సడన్లీ ఐ హర్డ్ దిస్ వర్డ్, ఈ వర్డ్ విన్నాను నేను, జియో అనే వర్డ్ విన్నాను నేను. వినంగానే నేను కాషియస్లోకి వెళ్ళిపోయాను, ఇదేంటి అలా ఎలా మాట్లాడుతున్నారా ఈ వర్డ్ అసలు అని. నేను ఐ వాజ్ ట్రైంగ్ టు లోపల వీళ్ళు వేసే స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈయన్ని చూపిస్తారేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూస్తున్నా తను అసలు కంప్లీట్గా ఏంటి రియాక్ట్ అవ్వట్లేదు, ఏంటి వినలేదా, నాకు వచ్చింది క్వశ్చన్, వినలేదా, వింటే అసలు సైలెంట్గా ఉండరే, అసలు సమస్య లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఈవినింగ్ కల్లా అది ఆల్మోస్ట్ వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు కూడా, ఎవరు ఎవరు అని చెప్పేసి అంటే ఆ మాస్క్ మ్యాన్ అంటే. సో నాకు అక్కడే కొంచెం చాలా నచ్చలేదు అసలు. సో ఈవినింగ్ అవ్వగానే అందరూ ఓనర్స్ టెనెంట్స్ కూర్చున్నారు ఫుడ్ కోసం, వీళ్ళు స్నాక్స్ పెట్టారు, వాళ్ళకి ఫుడ్ పెట్టారు, తింటున్నారు. సో అక్కడ శ్రీజ అండ్ ప్రియా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, పవన్తో మరి సోల్జర్స్ ఎవరితో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏమో నీకు ఏదో రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నాను, ఫ్లవర్ ఇద్దాం అనుకున్నాను, గులాబీ పువ్వు ఇద్దాం అనుకుంటున్నాను, ఏదో సంథింగ్ మాట్లాడుతున్నారు అక్కడ. సో అది అయిపోయింది. దాని తర్వాత కాన్వర్జేషన్ మధ్యలో నాకు డిస్కనెక్ట్ అయినట్టు అనిపించింది. అక్కడ డిస్కనెక్ట్ అయ్యి దీన్ని ఏమంటారు, హరీష్ గారి డైలాగ్ అప్పుడేముందంటే ఆహా అని చెప్పి ఇలా ప్రాస్ ఇచ్చి, ఆహా ఇందాక రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు, నువ్వు ఇది, నిన్ను ఇలా మాట్లాడుకున్నారు, రెండు చాలా డిఫరెంట్ థింగ్స్ కదా. మాట్లాడుకున్నారు ఈ ప్రాసెస్లో ప్రియా వాజ్ రేజింగ్ హర్ హ్యాండ్, అదేంటిది, సో వాళ్ళు ఆల్రెడీ రెడ్ ఫ్లవర్ అని మాట్లాడుకున్నారా, సో ఆహా రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు ఇందాక, ఇమాన్యుయల్ నువ్వు ఇది, ఇమాన్యుయల్ నిన్ను ఇలా మాట్లాడుకున్నారు అనేది రెండు చాలా టూ డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్లీ. సో ఆ ప్రాసెస్లో అది అసలు ఏమైంది, ఏం క్లారిటీ ఏంటనేది తెలియదు. బట్ ఇమీడియట్లీ తను ఆ వర్డ్ అనేసారు అని నాకు ఐ లవ్ యూ ఏదో అన్నారు. బట్ నేను అనుకున్నా ఇప్పుడు ట్రిగర్ అవుతుంది అని అనుకున్నా, అయ్యింది. బికాజ్ ఐ నో ఈ లెవెల్లో వాళ్ళు చేశారు అందరూ. బట్ ఇవాళ రోజు కూడా ఫోన్ పగలగొట్టుకోవాలన్నారు, వాళ్ళు కూడా పగలగొట్టుకున్నారు ఫోన్. డెఫినెట్గా మేబీ ఇప్పటికీ వాళ్ళు ఫోన్ రీప్లేస్ చేసుకుని వాళ్ళ లైఫ్ అది నడుస్తూ ఉండొచ్చు, ఒక మెమొరీ లాగా ఉండిపోయి ఉంటుంది వాళ్ళకి. బట్ ఇవాళ రోజు కూడా ఈయన ఆ డేర్ టాస్క్ ఏదైతే చేశారో ఫిజికల్గా కానీ ఇమోషనల్గా కానీ ఇంకా క్యారీ చేస్తున్నారు. ఓకే, అండ్ పర్సన్ ఎవరైతే ఒక అంటే చూడండి, ఒక షెల్ నుంచి ఒక డిప్రెషన్ నుంచి బయటకు వస్తున్న మనిషి డైరెక్ట్గా నేషనల్ టెలివిజన్ మీద వచ్చినప్పుడు అట్లా ఇది ఒక గ్లామర్ ప్రపంచం. గ్లామర్ ప్రపంచంలో మనం కోరుకునేది ఏంటి, ఫస్ట్ పాయింట్ వచ్చేది లుక్స్. సో ఆబ్వియస్లీ అందరూ అందంగా కనిపించాలని అనుకుంటారు, ఎందుకంటే ఈయన అది టాస్క్ చేసి వచ్చిన తర్వాత వి బోత్ ఆర్ వెరీ ఇమోషనల్. నేనైతే కళ్ళంటి నీళ్ళు పెట్టేసుకున్నాను, ఇంకా ఆయన అయితే ఇంకా కళ్ళంటి నీళ్ళు ఒకటే పెట్టుకోలేదు అంతే. బట్ స్టిల్ ఇంకా నేను లో అవ్వకూడదని తన ఆ ఫేస్లో ఆయన నవ్వు కూడా అట్లానే కంటిన్యూ చేశారు. ఇంకా ఇదే బిగ్ బాస్ అని చెప్పేసి అని అన్నారు. ఓకే, నువ్వు అంత రెస్పెక్ట్, అంత నీ డెడికేషన్ చూపిస్తున్నావు షో పట్ల. నాకేమనిపించింది తర్వాత అట్లీస్ట్ ఆ బిట్ వీళ్ళు వీకెండ్ షోలో మాట్లాడుకున్నా కూడా జనాలకి నచ్చింది. యు ఆర్ రైట్ అనే పదం ఏదైతే ఉందో మాట్లాడింది, అది టెలికాస్ట్ చేయకపోయినా పోయేదేమో, వాళ్ళ వరకే ఉంచుకోవాల్సిందేమో అనిపించింది నాకు యాక్చువల్గా. సో అదొక మనిషి క్యారీ చేస్తున్నప్పుడు దాన్ని అట్లా డిమారలైజ్ చేసేసి మనిషిని ఆ టాపిక్ని కూడా ఆ డేర్ని కూడా కామెడీ చేయటం అనేది కరెక్ట్ కాదు. నాగార్జున గారికి ఏవో వార్నింగ్ అది కూడా చెప్పారు, అది ఆయన రెస్పెక్ట్ తో చేసుకున్నాడు బిగ్ బాస్ పైన, సో హద్దులు ఉంటాయి, హద్దులు దాటొద్దు అని కూడా. అదొకటి నచ్చింది మళ్ళీ, నాగార్జున గారు అలా చెప్పారు. బట్ దాన్ని కూడా జనాలు ఎట్లా ట్రోల్ చేసి, ఈవెన్ రివ్యూయర్స్ ట్రోల్ చేసి మాట్లాడుతున్నారు. ఏదో అంటారు చూడండి, ఒక వర్డ్ ఏదో అన్నారు దాన్ని, ఒక డెడికేషన్తో చేశారనో సంథింగ్ ఏదో అంటే, దాన్ని కూడా ఏం డెడికేషన్తో చేస్తారట, వాళ్ళని చేసుకోమనంటే వచ్చి పని చేసుకుంటారా వాళ్ళు? ఆ రివ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటారా? సో అదే కొన్ని ఇమోషన్స్ ఉంటాయి, అది యాక్చువల్గా మనం గుర్తించాలి అట్లీస్ట్. ఎందుకంటే అదేది 4 గోళ్ల మధ్యలో సైలెంట్గా జరిగిపోలేదు, అది నేషనల్ టెలివిజన్ మీద వచ్చింది, ప్రోమో అనే దాని మీద వచ్చింది, ఒక పెద్ద సెన్సేషన్ లాగా నడిచింది ఆ టైంలో. అది ఎంత హైప్గా వెళ్ళినా కూడా ఆ మనిషి ఒక ఇమోషన్ డెఫినెట్గా దాంతో ఇంకా ముడిపడి ఉంటుంది. అండ్ ఒక మనిషి ఎవరైతే తన ఇంటర్మీడియట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మీరు బ్రాహ్మిన్సా అని చెప్పేసి అనే మనిషి, మీరు చూస్తాను మార్వాడిలా ఉంటారు, అంత గ్లామర్లో ఉన్న మనిషి ఇట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా తీసుకోలేరు అది.
ఎవరూ తీసుకోలేరు. ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా. అండ్ ఇదే పాయింట్ ఇంకోటి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు చాలామంది ఆడియన్స్ మీరు ఇందాకన్న పాయింట్లో కనెక్ట్ అయ్యేలా చూసుకుంటే కనుక, మీరంటే లైవ్ చూస్తున్నారు, మీకు వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలుసు, మీరు ఎంత స్ట్రాంగ్ మాట్లాడుతున్నారు. చాలా మందికి అంత చూసే టైం ఉండదు. నైట్ వచ్చే 1 hour ఎపిసోడ్ మాకు ఏదైతే కనిపిస్తుందో అదే మేము చూస్తాం అనే ప్రజలు ఉన్నారు. దాంట్లో మాకు ఇది కనిపించింది, హరీష్ గారు ఎందుకు తప్పు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే, వాళ్ళు చూడలేరు కదా, టైం లేదు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో నేను దాన్ని బట్టి ఓట్లు వెళ్తాయి మళ్ళీ. అదే అంటున్నా. ఇప్పుడు 24 hours నేను ఏకీపిస్తా. అందరూ 24/7 చూడాలని లేదు, కరెక్టే. బట్ చూసినప్పుడు కూడా ఇది నేను అవుట్ ఆఫ్ ది హౌస్ లాగా కూడా ఒక సజెషన్ ఇస్తున్నాను. అట్లీస్ట్ లైఫ్లో అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్ని అట్లా 1 hourలోనో లేదా 2 minutes బిట్టు చూసేసో జడ్జ్ చేయొద్దు. న్యూట్రల్గా ఉండండి. నాకు ఇది అనిపించిందని చెప్పండి. అట్లీస్ట్ ఒక స్టాండ్ తీసుకుని ఇదేంటి ఈ మనిషి అగ్ని పరీక్ష అట్లా కనిపించారో, సరే చూద్దాం, ఇంకా ముందు ముందు ఇంకా 14 weeks ఉంది కదా, లెట్స్ సీ మోర్ ఇంటూ దట్. అంతేగాని ఆ చిన్న ఏదైనా బిట్ కనిపించేస్తే ఇలా వల్గర్ కామెంట్స్ పెట్టేసేసి ఓర్పు లేదని అంటే 1 hour షో కూడా చూడకూడదు. అంతే కదా. 1 hour షోకి 2 seconds ఓర్పు లేదనంటే 2 seconds కమెంట్ కూడా పెట్టకూడదు. జస్టిఫై చేసుకుంటా నాకు ఫోన్ ఉంది చేస్తానని అంటే అది లైఫ్లో కూడా అదే చెప్తాను కదా, బయట కూడా ఏదన్నా జరిగినప్పుడు అట్లీస్ట్, ఎందుకంటే ఈయన అలా ఉంటారు. ఇప్పుడు మేము ఏదైనా కార్లో వెళ్తున్నాం, ఎక్కడైనా ఎవరన్నా గొడవ పడుతున్నారు అనుకోండి, చాలా సీరియస్ అవుతున్నప్పుడు కార్ పక్క తీసుకుని వెళ్ళి నుంచుంటారు ఆయన మధ్యలో. ఎంతమంది వచ్చి నుంచుంటారు ఇవాళ రేపు, నాకెందుకులే మనకు లేట్ అవుతుందిలే అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. మరీ సీరియస్ అనుకుంటే మేబీ మేము కూడా దిగపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెళ్తారు ఆయన నుంచుని, ఎందుకులే పదండి బ్రదర్, అందరూ ఎండ్ ఆఫ్ ది డే మనుషులవే, మనం కొట్టుకుంటే ఏమొస్తుంది, పదండి నడవండి, ఓకే ఆయన సారీ చెప్తారు, మీ సారీ చెప్పండి, అయిపోయింది, లెట్స్ ఫినిష్ ఇట్, క్లోజ్ ఇట్ అని చెప్పి వెళ్ళి నుంచుంటారు ఆయన. ఈవెన్ కాలనీలో కూడా, మా కాలనీలో కూడా ఆయన అందరికీ నోటెడ్ అంది దాని గురించి. స్టాండ్ తీసుకుంటారు, ఏదైనా కరెక్ట్గా మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. మొన్న కూడా యాక్చువల్గా మాకు అక్కడ మొన్న ఇన్ ద సెన్స్ ఒక 2 months బ్యాక్, 2-3 months బ్యాక్ ఒక పర్సన్ ఎవరో పాపం వెరీ బిలో పవర్టీ లైన్ పర్సన్, తను ఒక కార్ అతను ఇట్లా మీదకి వచ్చేసారంట. సో మాకు అసలు ఏం జరిగిందో తెలియదు. మేము వెళ్ళే టైంకి అసలు అక్కడ 100 people ఉన్నారు, అక్కడ 100 మంది ఉన్నారు నిజంగానే. ఆ 100 మంది కూడా ఏంటంటే ఒక కమ్యూనల్ పార్ట్ ఆఫ్ ది, నేను అది మాట్లాడిన కానీ ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో ఆ కార్ అతను ఎవరైతే ఉన్నారో అతని మీదకి ఇతను కొంచెం రేజ్ అయ్యాడంట వాయిస్, ఏంటి మమ్మల్ని మనుషుల్లాగా చూడరా, మీరు అట్లా మా మీదకి కారు ఎక్కిచ్చేస్తారా అనేసి మాట్లాడితే, నువ్వు నాకెదురు మాట్లాడుతున్నావా అని అతను కారులోంచి దిగి హీ కాల్డ్ ఫ్యూ ఆఫ్ హిస్ పీపుల్ అండ్ తర్వాత అంత గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ స్టార్ట్ అయిపోతే మేము యాక్చువల్లీ అప్పుడే వెళ్తున్నాం బయటికి, చూస్తే అప్పటికే 100 members ఉన్నారు. సో మేము వెళ్ళే వాళ్ళం, మేము ఆపేసేసి, నాకు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది డెఫినెట్గా లోపల. సో ఎందుకంటే ఈయన అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా అసలు ఆగరు, రైట్ పక్షాన ఉంచుంటారు. సో ఈయన వెళ్ళారు, ఆ 100 మంది కలిసి ఏం చేస్తారు సార్, అతన్ని అసలు విపరీతంగా కొట్టేశారు. ఆల్మోస్ట్ హీఈస్ అబౌట్ టు, అది కూడా ఏంటంటే హీఈస్ బిలో పావర్టీ లైన్ పర్సన్ అనేసేసి, అదొక నువ్వు మమ్మల్ని ఎదిరిస్తావా, నువ్వెంత అనే ఇదిలో జరుగుతుంటే ఆయన ఆపారు యాక్చువల్గా. నేను నా టెన్షన్లో ఫుల్ ఉన్నాను, అక్కడ ఎవరైనా మళ్ళీ వేరే వాళ్ళు ట్రిగ్గర్ అయ్యారనుకో, అది మొత్తం ఆ బ్యాగేజ్ అంతా ఈయన మీద క్యారీ అయిపోతుంది. బట్ హీ కుడ్ ఏబుల్ టు స్టాప్ చేసి, అసలు ఏంటిది, మీరు మనుషులే కదా, ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు అని చెప్పి ఇమీడియట్గా 100కి డయల్ చేశారు. ఈ లోపల హీ స్టాప్ దాట్ క్వెరల్ విత్ హిజ్ వర్డ్స్, మాటలతో ఆపారు. లేకపోతే అసలు అతన్ని ఆల్మోస్ట్ అసలు బట్టలు చింపేసేసి కొట్టేస్తున్నారంతా అని చెప్పేసి. ఇంతకీ తీరా చూస్తే అసలు తప్పెవరిది అంటే ఆ కార్ అతంది తప్పు అని చెప్పా కదా, ఏం జరిగింది, ఆ కార్ అతంది తప్పు అంటారు. ఈక్వాలిటీ అనేది ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని చెప్పి అంటారు చూడండి, హీ మీన్ దాట్ ఆల్ దోస్ థింగ్స్ హీ మీన్ యాక్చువల్గా. సో ఫైనల్గా ఈ వారం నామినేషన్స్లో అయితే ఉన్నారు హరీష్ గారు. డూ యూ థింక్ హౌ హీ విల్ సర్వైవ్ ఫర్ దిస్ నామినేషన్స్? సర్వైవ్ అవుతారు అని అంటాం కన్నా కూడా జనాలు డెఫినెట్గా నచ్చితే, ఆయన పర్సనాలిటీ కానీ ఆయనది గురించి మీకు నచ్చితే డెఫినెట్గా ఓట్ చేయండి. కంపల్సరీగా ఓట్ చేయమని కూడా నేను చెప్పట్లేదు మీకు, బట్ డెఫినెట్లీ ఆయనలో ఇంకా హ్యూమర్ యాంగిల్ ఇవన్నీ కూడా బయటికి రావాల్సింది ఉంది. సో డెఫినెట్గా మీరు ఫ్యామిలీ వీక్ వచ్చే వరకు అయితే చూడండి, కొంచెం గైడెన్స్ ఇస్తారు.
డెఫినెట్ గా లోపలికి వెళ్తే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, బయట ఇలా ఉంది, సో బీ హ్యూమరస్ అని ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. ఈవెన్ కనిపించింది యాక్చువల్లీ. మీరు ఎవరు అంటే అది అంత లైమ్ లైట్ లోకి హైలైట్ అవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడు సంజన మీదకి ఎగ్గిపోయింది అనగానే అందరు ఎలా వచ్చారు, బట్ హీఈస్ టాకలింగ్ విత్ హిస్ హ్యూమర్. ఏ సంజన గారు మీరే కదా చెప్పండి అంటే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే జనరల్లీ ఆయన అట్లా మీరు చూస్తారు కాబట్టి రెగ్యులర్ గా మీరు ఉంటది కాబట్టి. ఆయన ఏంటి ఏ మీరే కదా పోన్లే నా గుడ్డేగా తింటే తిన్నారులే అట్లా చెప్తే అన్న అమ్మ బయటకి పడతదేమోనంటే అది హ్యూమర్ తో ట్యాకిల్ చేయటం ఈ విషయాన్ని. అలాగే షాంపూస్ విషయంలో కూడా ఆయన అదే చేశారు, పోన్లే తింటే పోన్లే వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు కదా బయట పెట్టుకోండిలే అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడతాను, సంజన గారితో ఆయనకున్న పాయింట్ రేపో ఏంటో అని మనకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే నామినేషన్స్ రోజు ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏడిపించడం, అది సంజన గారు బ్యాగులు సర్దుకున్నారా ఇవాళ వెళ్ళిపోతున్నారా అంటూ. థ్యాంక్ గాడ్ నిజంగానే మీకు అది హ్యూమర్ లాగా అనిపించింది. చాలా మంది దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు, సంజనానే పంపించేది అంత ఓవర్ కాన్ఫిడెంట్ లో ఉన్నారా ఈయన. అసలు నేను అదే అంటున్నాము, జనాలు నిజంగానే అలా ఆలోచించే ఇదిలో లేరా లేకపోతే ఎవరు వెళ్తారనేది బిగ్ బాస్, బట్ సరదాగా వెళ్ళి ఆవిడ కూడా అంటే నాకు సంజన గారు షీ ఈజ్ ఆల్సో టేకింగ్ విత్ స్మైల్, రియాక్ట్ అవ్వలేదు. నాకు ఇద్దరు వర్షన్ బాగా నచ్చింది. ఎందుకంటే ఆమెని కన్ఫెషన్ రూమ్ లో పిలిచినప్పుడు డీకోడ్ చేసింది ఈయనే కదా, ఆ బిట్ కూడా చూపించారు కదా. సంజన గారు కంటెంట్ క్రియేట్ చేయగలిగారు, ఆమె మేకర్స్ పల్స్ ని క్యాచ్ చేయగలిగారు, ఏ వర్డ్స్ ఆయన నోట్ అంటే వచ్చింది. అలా వచ్చిన మనిషి ఆయనతో అలా ఆవిడతో అలా మాట్లాడుతున్నారు అని అంటే ఆబ్వియస్ అది హ్యూమరే అవుతుంది కదా. షీ సేవ్డ్ అనేది తెలుస్తుంది కదా, ఇల్లు మొత్తాన్ని పరిగెత్తిచ్చేసింది, సో షీఈ్ డెఫినెట్లీ సేవ్డ్ అనేది. అలా కూడా జనాలు నిజంగా ఇది చూడని అవసరం లేదు, ఆ బిట్లు చూసినా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకే అంటున్నా ఊరుకు లేనప్పుడు బెటర్ నాట్ టు వాచ్ అండ్ కమెంట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, వన్ లాస్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. అగ్ని పరీక్షకి వెళ్తాను నేను. ఫస్ట్ ఎపిసోడ్ లో చెయ్యెత్తుతాను నా వైఫ్ మీద అని అన్నారు, అది చూసిన ఆ ఎపిసోడ్ చూసిన మీ రియాక్షన్ ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ హీఈస్? ఆ చెయ్యెత్తిన సిచ్యువేషన్స్ ఖచ్చితంగా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఉంటాయి. సో బిందు మాధవ్ గారు అలా రియాక్ట్ అయిన తర్వాత మీకు వచ్చిన మీ మైండ్ లో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? యాక్చువల్గా అయితే ఇది అగ్ని పరీక్ష వరకు కూడా నాకు తెలియకుండా లేదు, దాని ముందే నాకు తెలిసిపోయింది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంటికి వచ్చినాక ఆయన షూట్ నుంచి ఎవ్రీడే మేము మాట్లాడుకునేవాళ్ళం. అండ్ ఇంకొకటి చిన్నగా కరెక్షన్ చేస్తాను నేను ఇక్కడ మిమ్మల్ని, కొడతారు కాదు, అదే చెయ్యి ఎత్తారా ఎప్పుడైనా చెయ్యి చేసుకున్నారా వైఫ్ మీద అంటే ఎస్, అదే 1 జరిగిందా 2 జరిగిందా అది ఎక్కడా రాలేదు. సో నేను చెప్పేది అంటే ఇట్ వాజ్ హీట్ ఆఫ్ ది మూమెంట్, ఎప్పుడో ఒకసారి జరిగింది అని నేను ఇప్పుడు చెప్తున్నాను. బట్ ఆయన నాతో ఇంటికి వచ్చి మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన నాకు చెప్పారు, ఇట్లా నన్ను అడిగారు అనగానే నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమనుకున్నా నో అని చెప్పుకుంటారని చెప్పి నేను లోపల అనుకున్నా. ఏం చెప్పాను అంటే ఎస్ అన్నారు. నేను ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానంటే ఇట్ వాజ్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ నోట్లో కూడా లేదు నా మైండ్లో. అది ఎప్పుడో జరిగింది, వన్స్ జరిగింది, అసలు అది అయిపోయింది. మేము దాని తర్వాత చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం, ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ నుంచున్నాం ఇవాళ రోజు, ఇది మాకు మ్యాటర్ చేస్తుంది అని అనగానే బట్ ఆయనకి అది బలంగా లోపల ఉంది. సో దాని నుంచి ఆయన అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నో అని చెప్పేయడానికి ఆయనకి అక్కడ. సో ఆయన అదే ఆయన అదే అన్నారు, మేబీ నో అని చెప్పేస్తాను, గేమ్ గెలుస్తాను, లేకపోతే జడ్జెస్ కూడా వావ్ వెరీ గుడ్ అది అని అంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా అంతరాత్మ ముందు నేను తలదించుకున్నట్టు ఉండకూడదు కదా, గేమ్ కోసం అబద్ధం చెప్పి వెళ్ళాను అనేసి అన్నట్టు ఉండకూడదు కదా. అబద్ధం ఇన్ ద సెన్స్ ఇదొక ఇమోషనల్ థింగ్, యాక్చువల్గా చాలా ఇమోషనల్ థింగ్, దాన్ని మ్యానిపులేట్ చేసి చెప్పాను అనే దాన్ని అన్నట్టు నా అంతరాత్మ ముందు ఉండకూడదు. కాబట్టి అప్పటికీ నేను ఏకేపించిన ఆయనతో. స్టిల్ 4 గోళ్ల మధ్య జరిగినది ఫస్ట్ థింగ్ అసలు నాకు గుర్తే లేదు, ఎందుకంటే మనకున్న లవ్ ఆర్ బాండ్ ఏదైతే ఉందో దాంట్లో అదొక చిన్న డాట్. ఓకే, అది నాకు అసలు ఎక్కడో కనుమరుగు కూడా అయిపోయింది. బట్ నీకు అవ్వలేదు అనేది విషయం నాకు ఇవాళ తెలిసింది. ఓకే, నువ్వు దాన్ని అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను చెప్తాను అన్నది అందరు చెప్తారు నీకు, అట్లనే ఎవరు మాట్లాడతారు వాళ్ళ డార్క్ సీక్రెట్స్ నుంచి వాళ్ళ లైఫ్ లో ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది నువ్వు ప్రొఫెషనల్ గా వెళ్ళావు, ప్రొఫెషనల్ పని చూసుకుని రావాలి అంతే. ఇప్పుడు 4 గోళ్ల మధ్యలో అది జరిగింది, మనం సార్ట్ చేసుకున్నాం, మనం ముందుకు వెళ్తున్నాం. సో అదే అన్నారు. ఇక దాని తర్వాత జరిగిన లూజర్ బోర్డ్ అని అప్పుడే చెప్పారు నాకు, యాక్చువల్గా ఇలా లూజర్ బోర్డ్ వేసారు మెల్లో అని అంటే కూడా నేను ఇంకా కొన్ని రోజులు ఆబ్వియస్లీ నేను కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను. నువ్వేమీ బాధపడకు, నేనేంటో నీకు తెలుసు కదా, అది నా జెన్యూనిటీ, అది నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని అన్నారు. ఇంకా అంతే. వచ్చిందా రియాక్షన్కి? కోపం అని అంటే
నేను అదే అంటున్నాను, నేను ఇంతసేపు ఈయన గురించే మాట్లాడా, అసలు చెప్పాల్సిన అవసరమే ఉంది ఏంటి అంతే, అని. అవును. వాళ్ళు జడ్జెస్, ఇంకా వాళ్ళు ఏది చెప్పినా కూడా ఆబ్వియస్లీ వీళ్ళు మనం జడ్జ్, చెప్పేదాన్ని బట్టి. ఒక జడ్జ్ ప్లేస్ లో ఉండే చెప్తారు. ఎందుకంటే నేను 15 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆయన, 20 ఇయర్స్ మా రిలేషన్, 15 ఇయర్స్ మ్యారేజ్. సో కానీ వాళ్ళకి ఆ 15 మినిట్స్ లో వాళ్ళు ఒక పర్సెప్షన్ తో ఉంటారు కదా. సో వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి అనుకుని నవదీప్ గారు ఆయనకి గ్రీన్ ఇవ్వడం జరిగింది సూపర్. యాక్చువల్లీ అది. సో మేమైతే ఫ్యామిలీ వీక్ దాకా వెళ్ళి, మీరు నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి, ఆ ఇంట్లోకి వెళ్ళి డెఫినెట్గా హరీష్ గారికి సపోర్ట్ ఇవ్వాలి, ఇస్తారు అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ వీక్ నామినేషన్స్ కూడా క్రాస్ అవ్వాలి. అండ్ హీ హ్యాస్ టు ఓవర్కమ్. అండ్ ఆ హ్యూమర్ మాకు కనిపించాలని కోరాను, ఎందుకంటే నాకు కూడా ఆ హ్యూమర్ దొరకలేదు మన ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఐ వాంట్ టు సీ హిమ్ దట్ ఇన్ దట్ హ్యూమరస్ అది నేచర్. ఒకసారి ఆ క్లోజ్ పీపుల్ తో ఉన్నారనుకోండి, అసలు ఆ హ్యూమర్ లో కూడా ఈవెన్ నవ్వు కూడా రాకుండా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత ఆ పదజాలం అనేది వాడతారు చూడండి, అంత ఇదిగా ఉంటుంది. బిట్టే చూసారు కదా అవును, సంజన గారు, ఏంటి సంజన గారు వెళ్ళిపోతున్నారా మీరు అని చెప్పి. ఇప్పుడు ఆబ్వియస్లీ ఆయన అందరిలాగా నార్మల్ గా ఉండి, ఆ హెయిర్ అదంతా ఉంటే ఆ ఫేస్ లో కనిపించే ఎక్స్ప్రెషన్స్ కూడా ఆబ్వియస్లీ వేరేగా పాస్ అవుతాయి. అవును. మీరు గ్రాండ్ లాంచ్ కి షేర్ చేసేసుకోవాలి, మళ్ళీ అగ్ని పరీక్షలో గ్రాండ్ ఫినాలేకి చేసేసుకోవాలి. ఈ 30 days లో మొత్తం 3 టైమ్స్ షేర్ చేసుకోమని అంటే ఎవ్రీ టైం దీంతోనే ఉండాలని చెప్పారని అంటే ఆబ్వియస్లీ ఎక్స్ప్రెషన్స్ దాని తగ్గట్టే కనిపిస్తాయి. ఇంకా మీరు దానికి కొంచెం విలన్ కనెక్ట్ ఎక్స్ప్రెషన్స్ అదే అంటున్నా, ఇప్పుడు కనెక్ట్ అవ్వలేకపోతే ఆబ్వియస్లీ ఇక నేను అందుకే చెప్తాను కదా జనాలకి ఇప్పటికి కూడా ఆయన మాటగానే చెప్తున్నాను. ఆయన గేమ్ నచ్చి, ఆయన వ్యక్తిత్వం, ఆయన లవ్డ్ పర్సన్ అని అనిపిస్తేనే ఓట్ చేయండి. సో టోటలీ జనాలకి చెప్తున్నా, అది ఆయన వాళ్ళ విష్ అది. గుండెలో మనకు విలన్ లాగా అనిపిస్తున్నా, ఈజ్ ఏ హీరో. సో నాకైతే ఆయన నేచర్ అది వర్క్ బాగా నచ్చింది. సో హ్యాస్ టు ఓవర్కమ్ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ రావాలి. అండ్ ఖచ్చితంగా మీతోటి అండ్ మీరు చెప్పిన మీ కమ్యూనిటీ వాళ్ళతో కూడా ఒకసారి ఆయన నేచర్ గురించి జస్ట్ ఒక స్మాల్ ఇంట్రాక్షన్ ప్లాన్ చేస్తాను నేనైతే. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మీరు బయట ఏం చేయాలో అది చేస్తున్నారు ఫర్ హిమ్. సో సెపరేట్ పిఆర్ టీమ్ కూడా ఏం లేదు ఆయనకి. అదే అంటున్నాను కదా, జనాలు ఆయన్ని ఆయనగా చూడాలి, అంతేగాని పిఆర్ లో ఒక మంచి ఆయన గురించి చెడుగా రాసేస్తే ఆయన లైఫ్ డిసైడ్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అలాగే ఒక మంచి విషయం రాసేస్తే పిఆర్ లో ఆయన్ని ఆయనగా చూడమని చెప్పేసి కోరుకుంటున్నాడు ఆయన. అది ఆయనకి ఏంటంటే కొంచెం డౌన్ సైడ్ గా వెళ్తుంది, పిఆర్ అనేది గేమ్ ప్లే చేస్తుంది అక్కడ. సో అది చూద్దాం. అది hope for the best and all the very best to you. All the very best. Thank you for your valuable time.